బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కారణంగా రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో భారీగా వర్షాలు పడే అవకాశం. బంగ్లాదేశ్ బార్డర్లో తీవ్రవాదులు అకస్మాత్తుగా చేసిన దాడిలో కొందరు భారతీయ సైనికులు మరణించగా మరికొంతమంది గాయపడ్డారు. సమాచారం మేరకు మరణించిన వారిలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన ప్రతిపాల్ సింగ్, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మునిందర్, ఒడిశా రాష్ట్రానికి చెందిన హర్ష. గాయపడ్డ సైనికులు కోల్కతా మిలిటరీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆ కిషోర్ గడ అయితే అమ్మో చాలా రోజులైందిరా రఘు, ఇంత హాయిగా నవ్వి. కానీ అసలు రోజులే వేర్రా. అవునరా హర్ష, ఎక్కడో సముద్ర తీరం నుంచి నువ్వు, నది ఒడ్డు నుంచి నేను, ఈ భాగ్యనగరంకి వచ్చేసిన రచ్చే వేర్రా. ఇప్పుడా లైఫ్ అంతా మెకానికల్ అయిపోయింది, అసలు కలర్సే లేవు. కలర్స్ అంటే గుర్తొచ్చిందిరా. కలరింగ్స్ కోసం షాపింగ్ మాల్స్, నెక్లెస్ రోడ్లో కిస్సింగ్ కపుల్స్, డీజే నైట్స్, నైట్ రైడ్స్, ఫుల్ పండగ. రే రఘు, యూఎస్ వెళ్ళే ముందు థ్రిల్ కిక్ అంటూ ఘనకార్యం చేసావు, గుర్తుందా? అయ్యో అదెలా మర్చిపోతాను రా. అమ్మో అవును, ఇప్పుడు అక్కడ అలాంటి ఘనకార్యాలు ఏం చేయట్లేదుగా. అయినా ఇప్పుడు సాడ్ మూమెంట్స్ గురించి ఎందుకురా? ఆ కలరింగ్స్ టాపిక్ ఏదో బాగుంది, దాన్నే కంటిన్యూ చేయి. ఇక్కడ కాదు కానీ అక్కడ కలరింగ్స్ గురించి చెప్పురా. ఎన్ని తెల్ల పెట్టెలు పడ్డాయి ఏంటి? అక్కడ కలరింగ్స్ ఏ ఉంటారా, అన్నీ తెల్ల పెట్టలే. ఎంతైనా అందం అంటే మనోళ్ళ తర్వాతరా. అవును కరెక్టే, మనోళ్ళ తర్వాతే. ఏంటి మొహం వెలిగిపోతుంది? అబ్బా అదేం లేదురా, ఆలోచనలు ఎదుపు దాటినట్టున్నాయి. అదేం లేదంటుంటే. అబ్బో సిగ్గుతో శ్రీకాకుళం బయటకు వచ్చిందే. అయితే డబ్బు వేయాల్సిందే, విషయం అంటే చెప్పాల్సిందే. దా అందుకో. రామన చందన వందనాల్లో, వెన్నెలో వెన్నెల రాజా నీ కొందనాల్లో, ఆ వెన్నెలో వెన్నెల తెల్ల రంగు డ్రెస్సులో, వెన్నెలో వెన్నెల ఆ బామ్మ అందమే, వెన్నెలో వెన్నెల గుడి ముందు నిల్చుంటే, వెన్నెలో వెన్నెల నా గుండె గుల్లాయే, వెన్నెలో వెన్నెల వేల పూల మొక్కల్లో, వెన్నెలో వెన్నెల తనే పూల జల్లురో, వెన్నెలో వెన్నెల అందమంటే అందమేనురో ఆ వెన్నెల, అందుకుంటే స్వర్గమేనురో ఆ వెన్నెల. పాట అయితే ఎదిరింది కానీ ఎందుకే అమ్మాయి పేరేంటి? వర్షరా. వర్ష. ఫోటో ఏమైనా ఉందా? ఫోటో వేల పూల మొక్కల్లో ఒకే ఒక్క అమ్మాయి లక్కీగా దొరికిందిరా. ఆపేరా, ఇంకేం చెప్పద్దు. ఏమైందిరా, నీకు ఇలాంటి అమ్మాయి దొరకలేదని కుల్లా? వదిలేరా, తప్పుకో. ఏమైందిరా? అసలు ఏంటో చెప్పరా. చెప్తే అర్థం కాదా? అసలు నా చెల్లి ప్రేమించడానికి నువ్వెవడరా? అందుకేనా ఈ పార్టీలు, ఈ హడావుడి అంతా? ఏం స్కెచ్ చేసావురా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకరా. అసలు నిజంగా మీ చెల్లి నాకు తెలీదురా. ఇప్పుడు తెలిసిందిగా, తప్పుకో. ఎందుకురా తప్పుకోవాలి? అయినా నేనేం తప్పు చేయట్లేదురా. అయినా ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్లో నేనేంటో నీకు తెలీదారా? నీ స్టేటస్ ఏంటి, నీ క్యాస్ట్ ఏంటి, ఎవడికి అసలు మా చెల్లికి నువ్వు సెట్ కావరా? ఇవి నాలో ఉన్న లోపాలు కాదురా, అవతల కూడా ఆలోచనలో ఉన్న లోపాలు. ఏది ఏమైనా నేను ప్రేమించిన అమ్మాయి నిర్ణయమే నాకు ఇంపార్టెంట్. మేడం, కుకీస్ మీ రెగ్యులర్ ప్లేస్కి పంపిస్తాను. హాయ్, ఐఎమ్ హర్ష. చెప్పండి. యాక్చువల్లీ అది షుగర్ స్వీట్గా ఉంటుంది కదండి. వాట్? చీచి, ఏం మాట్లాడుతున్నాను? మేడం కుకీస్. ఐ లైక్ కుకీస్ వెరీ మచ్. అది పాయింట్కి వచ్చేస్తా. ఒకరోజు ఇరిటేటింగ్గా ట్రాఫిక్లో ఉన్న నాకు ఎక్సైటింగ్గా ఏవో ఫ్లవర్స్ కనిపించిన పక్కకు చూస్తే అక్కడున్న మీరు ఆ క్షణాన చాలా రిఫ్రెషింగ్గా ఇదిగో ఇలాగే చూస్తూ కనిపించారు.
చాలామంది అమ్మని చూస్తుంటాం, మహా అయితే క్షణం, నిమిషం లేదా గంట, మ్యాక్సిమం ఒక రోజు గుర్తుంటారు. కానీ మీరేంటండి ఇక్కడ ఫ్రీజ్ అయిపోయారు. అందుకే మీరెవరు అనే కంటే మీరేంటి అని తెలుసుకోవాలనిపించింది. రెండోసారి గుడిలో మీ అందంతో పాటు మీ మనస్తత్వం కూడా పరిచయమైన రోజు. అయ్యో అయిపోయిందా? థ్యాంక్స్ అమ్మా. మూడోసారి పచ్చదనంలో భలే అనిపించారు. మళ్ళీ మళ్ళీ చూసా. చాలా నచ్చారు. ఎంత అంటే ఒక జీవితాన్ని పంచుకునేంత. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని నా లైఫ్ పార్ట్నర్ చేసుకుందాం అనుకుంటున్నా. మీకు నేనెవరో తెలియకముందే మీరు నాకు తెలుసు. అమ్మా, అన్నయ్యకి ఎలా ఉంది? పర్వాలేదమ్మా, బ్లడ్ ఎక్కిస్తున్నారు. అమ్మా, అతనెవరు? అన్నయ్య ఫ్రెండ్ హర్ష అమ్మా. అప్పుడే నేను మిమ్మల్ని మొదటిసారి చూడటం. మంచి ఇంప్రెషనే ఉంది. అదే రోజు మిమ్మల్ని రెండోసారి చూశాను. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు నేను ఇలా నాకు కావాల్సినట్టు హ్యాపీగా ఉండడానికి కొంత కారణం మీరు కూడా. ఈ మెడిసిన్స్ త్వరగా తేండి. నేను తీసుకొస్తాను నాన్నగారు. నాన్న, కింద కౌంటర్ దగ్గర ఏదైనా ప్రాబ్లమా? అవునమ్మా, నువ్వు మెడిసిన్స్కి వెళ్ళాక అమ్మను పంపించిన తర్వాత సార్ మా అబ్బాయికి ఎలా ఉంది? బ్లడ్ క్లాట్ ఒక దగ్గర సివియర్గా ఇంజరీ అయింది. అర్జెంట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. మీరు కింద అమౌంట్ కట్టేసేయండి. సార్ ఇప్పుడు అంత డబ్బు అంటే చాలా కష్టం సార్. నా దగ్గర ఉన్నదంతా అక్కడ ఎక్కడ అయిన వాళ్ళ దగ్గర నుంచి కొంచెం పోగేసి వాడు యూఎస్ వెళ్ళడానికి సర్దుబాటు చేశాను. ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి తేవాలి? కండిషన్ చాలా సీరియస్గా ఉంది. ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయాలి. ఎలా అయినా మనీ అరేంజ్ చేసుకోండి. అంకుల్, మీకు అభ్యంతరం లేకపోతే ఆ ట్రీట్మెంట్కి మనీ నేను ఇస్తాను. వద్దు బాబు, నా బాధ నేను పడతాను. మీరు ఇంకేం మాట్లాడొద్దు అంకుల్. అడిగినా హెల్ప్ చేయను. ఈ రోజుల్లో తను అడగకుండానే హెల్ప్ చేసేయడమ్మా. ఆ రోజు నుంచి మీ మీద నాకు చాలా గౌరవం ఉంది. మీకు నా మీద ప్రేమ ఉంది. నాకు మీ మీద ప్రేమ ఉందో లేదో నాకు తెలీదు. తెలియాలంటే నాకు కొంచెం టైం కావాలి. కానీ ఏదేమైనా మా అమ్మా నాన్నల నిర్ణయమే, ముఖ్యంగా అన్నయ్యది. నాకు మాత్రం మీ నిర్ణయమే ఇంపార్టెంట్. రీసెంట్గా ఆర్మీకి సెలెక్ట్ అయ్యాను. ఒక సోల్జర్గా కంట్రీకి సర్వ్ చేయాలనేది నా డ్రీమ్. కొన్ని మంత్స్ తర్వాత వస్తాను. రాగానే మీ దగ్గరికి వస్తాను. మీ నిర్ణయం ఏదైనా నాకు తెలియాలి. చేతికి ఏమైంది? ఏం లేదు, చిన్న దెబ్బే. జాగ్రత్త. సరే, ఇంక వెళ్ళొస్తాను.
సమాచారం మేరకు మరణించిన వారిలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన ప్రతిపాల్ సింగ్, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మునీందర్, ఒడిశా రాష్ట్రానికి చెందిన హర్ష. గాయపడ్డ సైనికులు కోల్కతా మిలిటరీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఏమైంది? హర్ష హర్ష ए शंकर साहब, ये मेरे लिए आया। हाँ ठीक है साहब। ఏంట్రా ఇది? ఏం చెప్పకుండా వెళ్ళిపోతావా? ఆ రోజు పార్టీ అరేంజ్ చేసింది ఆర్మీకి సెలెక్ట్ అయిన విషయం చెప్పడానికే, కానీ ఆ రోజు అలా అయిపోయింది. సారీరా, ఆ రోజు చాలా ఫూలిష్గా బిహేవ్ చేశాను. ఈ సమాజం నుంచి మనం అన్నీ నేర్చుకోకూడదురా, కొన్నింటిని మనమే బ్రేక్ చేయాలి. అయినా నువ్వేంటని ఆలోచించకుండా నువ్వెవరని చాలా తప్పుగా ఆలోచించాను. పంతానికి పోతే తప్పేమో కానీ ఒక అన్నగా నీ కోపంలో తప్పులేదురా. మనకి ఏదైనా బాగా అవసరం ఉంటే ఏది ఆలోచించకుండా కావాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కావాల్సింది తీసుకుంటాం. అదే ఇవ్వాల్సి వస్తే చాలా ఆలోచిస్తాం. ఎందుకో ఒకప్పుడు నువ్వు ఇచ్చావని కాదు, కానీ ఇచ్చే ఇష్టం నాకుంది, తీసుకునే అర్హత నీకుంది. తన డెసిషన్ ఇంపార్టెంట్ అన్నావుగా, వెళ్ళి తెలుసుకో. రేడియోలో చనిపోయిన వాళ్ళలో నీ పేరు? అదే పేరుతో ఇంకొకరు ఉన్నారు, తనది ఒడిస్సా. మునీందర్, ఒడిశా రాష్ట్రానికి చెందిన హర్ష. ఫేస్ ఏంటి అలా పెట్టావు? అక్కడ మీ అన్నయ్య ఏదో మాట్లాడుతున్నాడు, అసలు నాకేం అర్థం అవ్వట్లేదు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నీ పాటికి నువ్వు కాఫీ షాప్కి వచ్చావు, ప్రపోజ్ చేసావు, వెళ్ళిపోయావు. ఆ తర్వాత నేనేమైపోయానని ఆలోచించావా? అన్నయ్య మీ ఫ్రెండ్? నాకంతా తెలుసు, నేను అన్నీ విన్నాను. చిన్ను, నీ జీవితంలో నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయంలో మాకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చావురా. చాలా హ్యాపీరా. నీ నిర్ణయం ఏంటో నాకు తెలియదు, కానీ వాడి ప్రేమలో నిజాయితీ ఉంది. నీకు ఒకవేళ వాడి మీద ప్రేమ ఉంటే ఇక దేని గురించి ఆలోచించద్దు. నువ్వెప్పుడు తిరిగి వస్తావా అని చూసే ఎదురు చూపుల్లో చాలా ఆనందం ఉంది, కానీ రేడియోలో న్యూస్ వినగానే తెలియని కలవరం, అవే ఇంత దూరం తీసుకొచ్చాయి. మరి ఇప్పుడు నీ నిర్ణయం ఏంటి? ఏమై ఉంటుందని నీ నమ్మకం? కొంచెంలో చావు నుంచి బయటపడ్డాను, బహుశా నీ ప్రేమే నన్ను కాపాడుంటుంది. అయినా నాకు ఇంకెవరున్నారు వర్ష? ఈ వర్ష హర్షని ప్రేమిస్తుంది. ఇది బిస్కెట్ కాదు కదా? హే, సరే అయితే నేను మళ్ళీ తర్వాత కలుస్తాను, ఇంకా లోపలికి వెళ్ళాలి. అయితే నువ్వు నీ పనుల్లో ఉండు, నేను మీ పెళ్లి పనుల్లో ఉంటా. ఓకే బాయ్. ఎవరు? నేను అడగాలనుకున్న ప్రశ్న వెరైటీగా నాకు ఎదురైంది, కానీ కామన్ థింగ్ ఏంటంటే ఆన్సర్ చేయాల్సి